హాయ్ గాయస్, చూడండి ఫ్రెండ్స్, గులాబీ వాళ్ళ కొల్లూరు పోదామని తొడుకొని వచ్చి దారి మధ్యలో అడవిలో ఎవ్వరు లేరు. ఏ పక్క చూడండి, అంతా అడవి కొండ. ఈడ నిలబెట్టేసి రేణిగాయలు ఎరుకుంటుంది. ఏమిరా అంటే మా కొల్లూరికి ఎప్పుడో ఒకసారి వచ్చేది, ఇవన్నీ తినాలా అంటుంది. అది చెట్టుకు కాసినట్టే తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుందంట. ఇది రేణిగాయల చెట్టు ఫ్రెండ్స్. సీజన్ అయిపోవచ్చింది కాబట్టి లేవు. అక్కడ పైన పైన ట్రై చేస్తా. అన్నీ కొండలే ఫ్రెండ్స్. చూడండి, మనం రేణిగాయలు కోస్తాను నాయనరాడు. ఇది ఒక అద్భుతంగా భావించండి. ఆ పక్క చూద్దాం రబ్బీ. రెండు కోసిన నేను, రెండు కోసిన ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, నాకు ఇన్ని చిక్కినాయి రేగి పండ్లు. మా చిన్నప్పుడు భలే తింటాంటి ఇవి. చెట్టుకు అదే పనిగా తెల్లవారుజామున లేచి ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి దండిగా చిక్కుతాయి అనేది తెల్లవారుజామున లేచి అదే పనిగా పోతాంటి. మా ఊర్లో ఉన్నప్పుడు పల్లెలో భలే తింటాను. కోసుకొని వచ్చి దాచిపెట్టుకొని తినడము చిన్ననాటి జ్ఞాపకాలే వేరే ఫ్రెండ్స్. ఈ రేణిగాయలు చూస్తుంటే మా చిన్నప్పటి బాల్యం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అసలు అప్పటి రోజులే వేరే ఫ్రెండ్స్. ఆ రోజుల్లో గులాబీ చూడండి, కట్టె తీసుకొని రేణిగాయలు కొట్టను. అన్నీ రెండు చెట్లే ఫ్రెండ్స్, అందుకే ఏరుకుంటాను. ఒక్క 2 రోజులు ముందు వచ్చింటే బాగా అన్నీ పచ్చి ఉంది. రేణిగాయలు ఏరేదానికి ఇంకో పెద్ద మనిషి కూడా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద మనిషి రేణిగాయలు ఏరుతాడంట వచ్చి. ఏడుతున్నాడు, మేము ఏరుతాం. ఇదో పెద్ద మనిషి కట్టె పట్టుకోదా. నెంబర్ 1 లెక్క కట్టె పట్టుకోవడంలో ఇదే. ఇచ్చినట్టు ఇచ్చిన చెప్పు. చూడు ఫ్రెండ్స్ ఎట్ట ఏడ్చాడా. ఓమ్మా ఓమ్మా అని రాడు. హలో కొట్టు పా వద్దు పా.